హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే ఒక స్వీట్ రెసిపీని ఇంట్లో చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. పాలకోవా అంటే మనందరికీ ఇష్టమే కదా. అలాంటి పాలకోవా బయట స్వీట్ షాప్లో కొనుక్కుంటే దాంట్లో కాస్త మైదా అవి కలుపుతారు. అయినా కూడా అవి చాలా టేస్టీగా ఉంటాయి కదండి తినడానికి. దాన్ని మనం ఇంట్లోనే ఎలాంటి కల్తీ లేకుండా చిక్కటి పాలతోటి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. పాలకోవా తయారు చేయడానికి రెండు ఇంగ్రీడియంట్స్ అండి, పాలు, పంచదార. మీరు 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకుంటే 75 గ్రామ్స్ పంచదార సరిపోతుందండి. చాలా తక్కువ పంచదార సరిపోతుంది, ఎందుకు అంటే పాలు మరిగి చాలా కొద్దిగానే అవుతాయి కదా. మనం ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని దాంట్లో కాస్త నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న 1/2 లీటర్ చిక్కటి పాలని అందులో వేసుకోవాలండి. ఇప్పుడు పాలకోవా చేసుకోవడం అనేది చాలా సింపుల్, కానీ దీనికి కాస్త ఓపిక ఉండాలండి. ఈ పాలన్నీ కూడా కరిగి చాలా దగ్గరికి చిక్కగా మనకి ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట. మనం పాలు పచ్చిగా ఉన్నప్పుడు ఎక్కువ కలిపినా కలపకపోయినా ఒక్కసారి మరుగు పట్టిన తర్వాత ఇంకా మనం వాటిని చెయ్యి వదలకుండా కలుపుతూనే ఉండాలండి. అలా కలపకపోతే మనకు అడుగంటుతుంది, ఒక రకమైన వాసన వస్తుందన్నమాట. ఇప్పుడు చూసారా, వీడియోలో చూపించిన విధంగా పాలన్నీ దగ్గర పడిపోతాయండి. ఇలా దగ్గర పడినప్పుడు మనం తీసుకున్న 75 గ్రామ్స్ పంచదారని కూడా ఇప్పుడు ఈ పాలల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు పంచదార వేసిన తర్వాత ఈ పాలు పంచదార కలిసేలాగా బాగా కలుపుకుని ఇంక అసలు మనం చెయ్యి వదలకుండా దాన్ని కలుపుతూనే ఉండాలండి. పంచదార పాకం ఫామ్ అవుతుంది కదా, మళ్ళీ కొంచెం పల్చగా అవుతుంది, కానీ మళ్ళీ మనం అదే సిమ్లో పెట్టుకుని అలా పొయ్యి మీదకి అలా కలుపుతూ ఉంటే మనకి ఒక ముద్దలాగా తయారవుతుందనమాట. పాలకోవా అనేది తయారైపోతుందండి. ఈ పాలకోవా తయారు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ తక్కువేనండి, తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక, కానీ అయితే చాలా టైం పడుతుందండి. అలా ఓపిక్గా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే పాలకోవా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, పాలకోవా అనేది మూకుడిని వదిలేస్తుంది. పాలకోవా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని దాన్ని మధ్యలో అలా నొక్కితే పాలకోవా అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒక్కసారి ఇలా పాలకోవాని ట్రై చేయండి. మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.